ఈ ఆగస్టు నెల 4వ ఆదివార దినమున మనం మార్కు సువార్త 12వ అధ్యాయము 28 నుంచి 34వ వచనం వరకు చదివాం. ఓకే, పోయిన నెలలో జూలై నెలలో చదివిన లేఖన భాగం లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుంచి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, ఈ రెండు లేఖన భాగాల్లో కూడా ఒకటే ఉంది. అయితే ఈ రెండు లేఖన భాగాలలో కాస్త డిఫరెన్స్ ఏంటంటే, ఈ మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినటువంటి వ్యక్తి శాస్త్రి మార్కు సువార్తలో. లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినటువంటి వ్యక్తి ఎవరు? ప్రధాన కాదు, ధర్మశాస్త్రోపదేశకుడు. ఓకేనా? ఇక్కడేమో శాస్త్రి, అక్కడేమో ధర్మశాస్త్రోపదేశకుడు. ఇక లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే ప్రశ్న వేశారో ఆ వ్యక్తి ద్వారానే సమాధానం చెప్పించాడు. మార్కు సువార్తలో ప్రశ్న వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం చెప్పాడు. ఇది డిఫరెన్స్. అర్థమవుతుంది కదా? ఇప్పుడు మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి జవాబు, లూకా సువార్తలో ఆ ధర్మశాస్త్రోపదేశకుడు చెప్పినటువంటి జవాబు కూడా ఒకటే. ధర్మశాస్త్రోపదేశకుడా పరిసయ్యుడా? ఒకటే. ఆ రెండు కూడా ధర్మశాస్త్రములో నుంచి, ద్వితీయోపదేశ కాండములో నుంచి మరి తీయబడినటువంటి లేఖన భాగాలు. ఇప్పుడు ప్రేమ, ఈ రెండిట్లో కామన్గా కనబడేది ఒకటే. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నువ్వు ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. రెండు ఒకటే. ఇక్కడ ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞలు రెండు. ఈ రెండు ఆజ్ఞలు కూడా ప్రేమకు సంబంధించినవే. ఈ రెండు ఆజ్ఞలు సర్వాంగ హోమముల కంటేనూ బలులన్నిటికంటేనూ అధికమైనవి. ఇప్పుడు ప్రేమ గొప్ప ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ అని మనం తెలుసుకోవాలి. ఒకటి, దేవుణ్ణి ప్రేమించడము, నీ పూర్ణ హృదయంతో ప్రేమించడము, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించడం. దేవుణ్ణి ప్రేమించినట్లు పొరుగువాణ్ణి ప్రేమించమనట్లే కదా. దేవుని యొక్క ప్రేమ అధికం. దేవుని యొక్క ప్రేమ, దేవుణ్ణి మనం ప్రేమించే ప్రేమ చాలా శ్రేష్టమైనది. అయితే దేవుణ్ణి ప్రేమించినట్లుగా నీ పొరుగువాణ్ణి ప్రేమించమని చెప్పడంలే, నిన్ను నీవు ఎట్లా ప్రేమించుకుంటావో ఆ విధంగా నీ పొరుగువాణ్ణి ప్రేమించు. ఈ రెండు విషయాలు కూడా తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. తెలిసి ఉండడము చాలా ముఖ్యం. అయితే తెలుసుకోవడమే ముఖ్యం కాదు కదా. కంటత పట్టడమే తెలుసుకోవడం ముఖ్యం కాదు, కంటత పట్టడమే ముఖ్యం కాదు. మన జీవితముతో దేవుణ్ణి ప్రేమించాలి. మన జీవితాంతము దేవుణ్ణి ప్రేమించాలి. నీ పూర్ణ హృదయముతో నీ బ్రతుకంతా దేవుణ్ణి ప్రేమించాలి. ప్రతిరోజు దేవుణ్ణి ప్రేమించాలి. ప్రతి క్షణము దేవుణ్ణి ప్రేమించాలి. అది ఒక ఆజ్ఞ. ఏదో ఆదివారాల్లోనే కాదు, లేక క్రిస్మస్సు ఈస్టర్లోనే కాదు, లేక మనకు అనిపించినప్పుడు కాదు.
కదా. మనకు అనిపించినప్పుడు అంటే ఎప్పుడో ఒకసారి, అనిపించినప్పుడే కాదు. మంచి రోజుల్లో దేవుణ్ణి ప్రేమించాలి, చెడు రోజుల్లో దేవుణ్ణి ప్రేమించాలి, సుఖవంతముగా జీవిస్తున్నప్పుడు దేవుణ్ణి ప్రేమించాలి, కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రేమించాలి. ఈ విధంగా మనం చూస్తే ఎప్పటికీ ఎల్లప్పుడూ మనము దేవుణ్ణి ప్రేమించాలి. ఇక్కడ దేవుణ్ణి ప్రేమిస్తున్నాం మేము అని చెప్పడం చాలా తేలికే. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని అంటే ఆయన చెప్పినట్లుగా చెయ్యడం, అది క్రియారూపంలో కనబడుతుంది. ఆయన చెప్పినట్లుగా చేయడం. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడు అని అంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనమును మనం ఒక్కసారి చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసము చనిపోయెను. చాలా శ్రేష్టమైనటువంటి మాట. మనమింకనూ పాపులమై ఉండగానే, మనమింకనూ పాపులమై ఉన్నప్పుడే మనుషుల యొక్క లక్షణాన్ని పరిశీలన చేస్తే, మనిషి యొక్క స్వభావమును మనం ఆలోచన చేస్తే, మనిషికి మనము కూడా ఒకప్పుడు పాపులమే, పాపాత్ములమే. అటువంటి తరుణములో మనము కూడా ఎన్నో నీచమైన కార్యాలు, ఎన్నో పాప సంబంధమైన పనులు, ఎన్నో అపవిత్రమైనటువంటి పనులు మనం చేసి ఉంటాం. మనిషి యొక్క స్వభావం ఏంటంటే అవకాశం వచ్చినప్పుడల్లా దేవుణ్ణి చెంప మీద కొడతాడు మనిషి. మీకు తెలియదేమో, మీరు కూడా కొట్టారు, ఇప్పటికి కూడా కొడుతూనే ఉన్నారు. అవకాశం వస్తే చాలు దేవుని యొక్క చెంప పగలగొట్టిన వారిని, దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారిని, దేవునికి అవమానకరంగా జీవించిన వారిని, ఆయనకు వ్యతిరేకంగా జీవించిన వారిని, ఆయనను తృణీకరించిన వారిని, అంటే వీళ్ళందరూ ఎక్కడికి వస్తారు? ఏ కోవకు వస్తారు? పాపులే కదా. ఆ పాపపు స్థితిలో ఉన్నప్పుడే దేవుడు మిమ్ములను ప్రేమించాడు. దేవుడు మనలను ప్రేమించాడు. ఇది దేవుడు మనం పాపులముగా ఉన్నప్పుడే ప్రేమించాడు అనేది కేవలము ఒట్టి మాట మాత్రమే కాదు, అది ఒక సాక్ష్యంగా కూడా కనబడుతుంది. అదొక విట్నెస్. దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు నన్ను ప్రేమించాడు అనడానికి ఆయన ఏం చేశాడు అని అంటే అక్కడనే వ్రాయబడింది, ఆయన చనిపోయాడు. ఆయన ఏం చేశాడు? చనిపోయాడు. మన కోసం చనిపోయాడు. మనం ఇంకా పాపులముగా ఉన్నప్పుడే ఆయన మన కోసం చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? దేవునికి దూరంగా ఉన్నాం కదా, మనలను దేవుని దగ్గరకు తేవడానికి ఆయన చనిపోయాడు. మరి ఇప్పుడు దేవుని దగ్గరకు ఆయన మరణం మనల్ని తీసుకొని వచ్చినప్పుడు, మరల పాపులముగా ఉన్నప్పుడు ఏమైతే చేశామో అట్లానే చేస్తే ఎట్లా? ఇంకా ఆయన చెంప మీద కొడుతూనే ఉంటే ఎట్లా? ఇంకా ఆయనను అవమానిస్తుంటూనే ఎట్లా? ఏ విధంగా? ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి మనము సంపూర్ణంగా మార్పు చెందడానికి నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ వివేకముతో, నా పూర్ణ బలముతో
నేను నా దేవుడైన యెహోవాను ప్రేమిస్తున్నా. ఆ విధంగా ప్రేమించాలి ప్రభు, నన్ను బలపరచు నాయనా అని ప్రార్థన చేయాలి. ఇక నన్ను నేను ఎట్లా ప్రేమించుకుంటున్నానో నా పొరుగు వారిని కూడా అట్లానే నేర్పించు ప్రభు అని ప్రార్థన చేయాలి. ఓకే, ఇది ఇక్కడ ఆప్ చేద్దాం. ప్రేమించాలి. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తే మనకి ఏం కలుగుతుంది? మనకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? దేవుణ్ణి ప్రేమిస్తుంటే మనకి ఏమైనా ప్రయోజనం కలుగుతుందా? ఈ దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అన్నప్పుడు మన జీవిత గమనము ఎట్లా ఉండాలి అనేటువంటిది చూస్తానికి మనం ప్రయత్నం చేద్దాం. 91వ కీర్తన 14వ వచనంలో చూడండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. దేవునికి మన 2 చేతులు ఎత్తి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వాక్యము ఈ లేఖన భాగం. ఇది కేవలం దేవుడు చెప్తూ ఉన్న మాట. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఇది మనిషి చెప్తున్న మాట కాదు. గనుక నేను అతనిని తప్పిస్తా. ఓకే, ఇది మీ మనసులో పెట్టుకోండి. అదేవిధంగా 145వ కీర్తన 20వ వచనంలో చూడండి. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును. ఈ 2 లేఖన భాగాలు ఒక్కసారి మీ మనసులో పరుచుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తా. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తనను ఎంతమంది అయితే ప్రేమిస్తారో వారినందరినీ కాపాడుతాడు. ఈ 91వ కీర్తనలో ఈ ప్రేమించేటువంటి ప్రక్రియలో మరికొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. ఈ దేవుడే మాట్లాడుచున్నాడు, దేవుడే చెప్తున్నాడు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారిని గురించి, అంటే ప్రేమించే వారిని తప్పిస్తాడు. 1, 2 విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు, వారిని కాపాడుతాడు. వారు చేసేటువంటి ప్రార్థనలు జవాబు ఇస్తాడు, ప్రార్థనలకు సంరక్షిస్తాడు. ఎవరైతే తన్ను ప్రేమిస్తున్నారో వారిని హానర్ చేస్తాడు, గౌరవిస్తాడు. ఎవరైతే ఆయనను ప్రేమిస్తున్నారో వారిని సంతృప్తిపరుస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనము దేవుణ్ణి ప్రేమించాలి కదా, దేవుణ్ణి ప్రేమించాలి. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఎంత తేటగా తన పిల్లలకు తెలియపరుస్తున్నాడో చూడండి. ఒక్క ప్రేమ, దేవుణ్ణి ప్రేమిస్తే మనకు కలిగేటువంటి ఆశీర్వాదములు, మనం పొందుకునే దీవెనలు ఎంతో శ్రేష్టమైనవి. కాబట్టి నువ్వు యేసును ప్రేమిస్తుంటే ఇంకా ఏది కూడా నీ కంటికి ప్రేమగా, ఇంపుగా, ఇష్టంగా కనపడదు. ఒక్కసారి ఆదికాండం 39వ అధ్యాయంలోనికి వెళదాం. దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఉండవలసినటువంటి లక్షణములు. ఈ ఆదికాండం 39వ అధ్యాయము యోసేపును గురించి వ్రాయబడినటువంటి లేఖన భాగం. యోసేపు యొక్క ప్రస్తావన ఉన్నటువంటి లేఖన భాగం. ఈ యోసేపు ఐగుప్తు దేశములో పోతిఫర్ యొక్క ఇంటిలో ఒక దాసునిగా, ఒక బానిసగా, ఒక సర్వెంట్గా పోతిఫర్ యొక్క ఇంటిలో ఉంటూ ఉన్నాడు. ఈ యోసేపు నీతిమంతుడు, దైవభక్తి కలిగినవాడు, దేవుణ్ణి అమితముగా ప్రేమించేటువంటి వాడు.
దేవుని కంటే ఇంకా దేనిని కూడా ప్రేమించని వ్యక్తి యోసేపు. దైవ భీతి కలిగినవాడు యోసేపు, దైవ భక్తి కలిగినవాడు యోసేపు. ఇంత నీతి కలిగినటువంటి వ్యక్తిగత జీవితంలోనికి శోధనలు వస్తాయా? దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కదా, దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి ఆ వ్యక్తిగత జీవితంలోనికి శోధనలు వస్తాయా? వస్తాయి అని యోసేపు యొక్క దృష్టాంతం మనకు తెలియపరుస్తుంది. ఎట్లా వచ్చింది? ఒక స్త్రీ రూపంలో శోధన వచ్చింది. యోసేపు యొక్క భార్య పోతిఫర్ యొక్క భార్య రూపంలో శోధన వచ్చింది. పోతిఫర్ యొక్క భార్య రూపంలో శోధన వచ్చింది. అటువంటి తరుణంలో ఆయన ఏం చేశాడో చూడండి. 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. చాలు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఈయన దైవ భక్తి ఎట్లా నిరూపించబడుతుంది? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని అంటే అది ఎట్లా క్రియారూపంగా కనపడుతుందండి? మనం చూస్తూ ఉన్నాము, దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని చెప్పి లోకమును 99% ప్రేమించేటోళ్ళు ఉన్నారు. లోపట పాపము చేసి బయటికి ఏమీ కనబడుకోకుండా కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి మనుషుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తుంటే నువ్వు ఒంటరిగా ఉన్నా పాపములో పడిపోవు, నువ్వు నలుగురిలో ఉన్నా పాపములో పడిపోవు, ఎవరు చూసినా పడిపోవు, చూడకపోయినా పడిపోవు. నీ నీతిని నువ్వు కాపాడుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక స్త్రీ చేత యోసేపు శోధించబడినప్పుడు, యోసేపు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి కాబట్టి ఆ యవ్వనస్తుడు చేసినట్టు పనిని ఒక్కసారి ఆలోచించండి. దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే ఎట్లా? ఇప్పుడు ఈ లేఖన భాగం బట్టి ఒక్క మాట నేను మీకు చెప్తాను, మీ హృదయంలో పదిలపరచుకోండి. ఏంటంటే అది ఇందాకేమన్నాడు? అతను నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతను తప్పిస్తా. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ, అయితే దేవుడు కొంతమందిని తప్పించడు అని ఈ లేఖన భాగం తెలియజేస్తుంది. దేవుడు కొంతమందిని కాపాడడు. అంతకుముందే వాక్యం రాయబడింది. ఎక్కడ? పోతిఫర్ యొక్క ఇంటిలో యోసేపునకు యెహోవా తోడై ఉన్నాడు కదా. యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు. కానీ తర్వాత వచ్చేసరికి మరలా 21వ వచనం వరకు కూడా దేవుని యొక్క తోడు లేదేమో మనకు తెలియదు. ఓకే, ఇప్పుడు చూడండి, కొంతమందిని తప్పించడు, కొంతమందిని విడిపించడు, కొంతమందిని కాపాడడు. శోధన వచ్చింది, దేవుడు చూస్తున్నాడేమో ఏం చేస్తాడు యోసేపు అని చెప్పేసి, దేవుడు చూస్తున్నాడేమో. నీ ఎదుట పాపము చేయడానికి అవకాశం వచ్చింది, నిన్ను చూస్తూ ఉన్నాడు దేవుడు కదా. నువ్వు చేస్తావా? లేకపోతే నువ్వు నిజంగానే యోసేపు పారిపోయినట్లుగా పారిపోతావా? నేటి క్రైస్తవ లోకములో కనబడుతున్నటువంటి ఒక దైవ వ్యతిరేకమైన పని ఏమిటంటే, చేయకూడని పనికి మాలిన పనులన్నీ చేస్తారు, వచ్చి ఏడుస్తారు. ప్రభా క్షమించని కన్నీరు ఒలకబోస్తారు. ఇక్కడ యోసేపు
ఈ స్త్రీ నుంచి నన్ను కాపాడు ప్రభు అని ప్రార్థన చేయలే కదా. అప్పుడు గుర్తుకు తెచ్చుకోలే. లేఖన భాగాలన్నీ అప్పుడు గుర్తుకు వస్తాయి వీళ్ళకి, కొంతమందికి. నువ్వు అక్కడ చేసావు, ఇక్కడ చేసావు, నువ్వు అట్లా చేసావు, అబ్రాముకు చేసావు, యోసేపుకు చేసావు, దావీదుకు చేసావు, దానియేలుకు చేసావు. అవన్నీ దేవుడు చేసిన పనులమ్మ. నిన్నెవడు చేయమన్నాడు ఈ పనికి మాలిన పని? ఈ పాపపు పని ఎవడు చేయమన్నాడు నిన్ను? అక్కడ యోసేపు ప్రార్థన చేస్తూ కూర్చోలే. లేకపోతే మరొక రీతిలో ఆలోచన చేస్తూ కూర్చోలే. శోధన వచ్చింది. అప్పుడు ఏమి చేశాడో ఈ లేఖన భాగం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది కదా. ఏం చేశాడు ఆయన? దూరంగా పారిపోయాడు. ఆ చెడ్డ స్త్రీ తన యొద్దకు వచ్చినప్పుడు కేవలం చేతులు నలుపుకుంటూ వద్దు అనలే కదా. నసగలే ఎవరన్నా చూస్తే బాగుండదు అనలే. ఎవరికైనా తెలుస్తుందేమో అనలే. ఇవన్నీ పిచ్చి వాళ్ళు చేసే పనులు, పాపాత్ములు చేసే పనులు. పాపాత్ములు అక్కడ చేస్తారు, తర్వాత ఏడుస్తారు. ఎక్కడైనా దేవుడు ఇటువంటి వాటికి అనుమతి ఇచ్చాడా? ఇప్పుడు మనోళ్ళు ఏమని ప్రార్థన చేస్తారంటే, నేటి క్రైస్తవులు యోసేపును తప్పించినట్లు శోధన నుంచి తప్పించాను. యోసేపును దేవుడు తప్పించాడా? తప్పించలే. అంటే నీ జ్ఞానమును ఉపయోగిస్తున్నావు కానీ, ఈ పనికి మాలిన పని నేను చేశాను ప్రభు, నన్ను క్షమించు నాయనా అని నీ నోటమ్మట వస్తే ఒట్టు అన్నట్లుగా ఉంటాయి కొంతమంది యొక్క ప్రార్థనలు. నీచమైన పనులు, పనికి మాలిన పనులు. ప్రభా ఎవరు రాకుండా కాపాడు ప్రభు అని ప్రార్థన చేసి వెళ్ళాడా తప్పు చేయడానికి? ఎవరన్నా వచ్చినా నన్ను కనబడకుండా చేయి ప్రభు, దాచేయి నాయనా, నీ హస్తాల్లో దాచేయి ప్రభు అని ప్రార్థన చేశాడా? నేటి ప్రార్థనలు అతలాకుతలమైపోవడానికి, వేరు దారుల్లో ప్రవేశించడానికి మనుషుల యొక్క స్వబుద్ధి ఎక్కడ కూడా వాక్యములో లేని రీతిలో ప్రార్థనలు చేస్తున్నారు. ఇక్కడ యోసేపు ఏం చూడలే, సనగలే, గొనగలే, అవకాశం ఇవ్వలే, ఆమెతో మాట్లాడలే, మారుమాట మాట్లాడలే. ఆయన తప్పించుకొని, అక్కడ పాపం ఉన్నది, అది నిన్ను లాగబోతుంది, అది నిన్ను చెడగొట్టబోతుంది, ఇటు నుంచి పారిపో. పాపము చేయడానికి గోడలు దూకుతారే, పాపము నుంచి పారిపోవడానికి గోడలు దూకండి. సందుల్లో, గొంతుల్లో, ముళ్ళ తుప్పల్లో పాపము చేయడానికి పరుగులెత్తుతారే, పాపము నుంచి పారిపోవడానికి మీరు ఎందుకని చాలామంది ధైర్యం చేయలేకపోతున్నారు? దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? ఇదిగో దేవుణ్ణి ప్రేమిస్తుంటే పారిపోయాడు. మనుషుల యొక్క బుద్ధి చావాలి, చచ్చిపోవాలి. ప్రభువునందు ప్రియమని దేవునికి బిడ్డలారా, మనిషి చాలా స్వార్థం కలిగినటువంటి వ్యక్తి. దేవుణ్ణి ఎట్లా పడితే అట్లా వాడుకోవచ్చులే అనుకునేటువంటి వ్యక్తులు. మనుషులు చాలా స్వార్థపరులు కనుకునే దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నారు. ఇష్టపూర్తిగా దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నారు. హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నారు. అక్కడ దేవుని యొక్క వాక్యం రాయబడింది, ఆమెతో ఉండుటకైనను అతను ఇష్టపడలే. ఆమె వద్ద ఉండడానికి కూడా ఆయన ఇష్టపడలే. చెడు మాటలు చెప్తున్న వారి దగ్గర ఉండి,
ముసలమ్మ ముచ్చట్లు చెప్తున్న వారి మా దగ్గర ఉండి, చాడీలు చెప్తున్న వారి దగ్గర ఉండి ఎందుకు నువ్వు శోధనలో పడిపోవాలి? పారిపోవా? పారిపోవా? తప్పనిసరి అయింది, చెయ్యాల్సి వచ్చింది. లేను కాదు మాట్లాడింది, వాళ్ళే మాట్లాడారు. నేనేదో ఒక మాట అడ్డం వేసిన. ఒక్క మాట అడ్డం వేసావా, పెట్టాల్సిన నిప్పంతా పెట్టేసావు. ఇదే నా విశ్వాస జీవితము. పారిపోమని దేవుని యొక్క వాక్యం చెబుతుంటే నువ్వు పారిపోకుండా వాళ్ళతో కూర్చొని ముసలమ్మ ముచ్చళ్ళు చెప్పి ఆడిపోసుకొని మీ మధ్యలో లేనటువంటి కుటుంబాన్ని గురించి తీసుకొచ్చి ఎంత అపఖ్యాతి పాలు చేస్తున్నారు. వాక్యం ఏమని చెప్తుంది? కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో చూడండి. జారత్వమునకు దూరముగా పారిపోడి కదా. ఈ లేఖన భాగము యోసేపుకు తెలియదు. యోసేపుకు తెలిసినది ఒకటే, దేవుణ్ణి ప్రేమించాలి అంతే. నా పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి. జారత్వమునకు దూరంగా పారిపోవుడి అని నేటి క్రైస్తవ లోకమునకు తెలిసినా పాపము చేసి ప్రార్థన చేస్తున్నారు. కానీ ప్రభువా క్షమించు నాయనా, ప్రభువా మన్నించు నాయనా, నీ ఏడుపులు కళ్ళబొల్లి కబుర్లు విని కొంతమంది అయ్యో అనవచ్చు. కానీ నీకు తెలియదా నువ్వెంత దుర్మార్గునివో? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకొరకే ఎవరికి వారు సొంతంగా పరీక్షించుకోవాలి. ఆ అమ్మాయి దగ్గరకు వస్తుంది, పోతిఫర్ భార్య దగ్గరకు వస్తుంది. దగ్గరకు వస్తున్నప్పుడు మోకరించి ప్రభువా కాపాడయ్యా, ప్రభువా కాపాడయ్యా, ప్రభువా తప్పించయ్యా, ప్రభువా కాపాడయ్యా అని ప్రార్థన చేశాడు. అయినా చేయలే. ఆయన ఏం చేశాడు? తప్పించుకొని పారిపోయాడు. ఎందుకు గుర్తిస్తలే మీరు? అసలు పాపము చెయ్యవద్దనంటే అది ఒక అలవాటు అయిపోయింది. దాన్ని ఏదో తేలిగ్గా తీసేసుకుంటున్నారు. ఎంత నష్టానికి దారి తీస్తుంది అన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. పాపము చుట్టూనే తిరుగుతారు. పాపమునే అంటిపెట్టుకొని ఉంటారు. పాపములో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆ తర్వాత ఏదో నీతిమంతులు అన్నట్లుగా దద్దరిల్లిపోతూ ఉంటారు. వద్దు, ఈ డబల్ యాక్షన్లు జీవితం విశ్వాసికి ఉండకూడదు. నువ్వు పాపం చేయకపోతే నీకు శోధన రాదుగా. నువ్వు పాపం చేయకపోతే శోధన రాదు కదా. శోధన అంటే ఏంటి? మరి పాపం చేశాడు కదండి, ఆయనకి శోధన వచ్చింది కదా. పాపం చేయలేదు కదా ఆయన, అందుకే ఆయనకి శోధన వచ్చింది కదా అంటారు కదా. ఏం శోధన వచ్చింది ఆయనకి? జైలులో వేశారు కదా. అదే శోధన అనుకుంటున్నారు మీరు. అది శోధన కాదు. ఎందుకు శోధన కాదు? దేవుని కోసం నీతిగా నిలబడ్డాడు కాబట్టి ఆయనకి శిక్ష వచ్చింది కదా. ఆమె అబద్ధం చెప్పింది. ఈయన అబద్ధం చెప్పాడా? ఆమె అబద్ధం చెప్పింది, ఈయన అబద్ధం చెప్పలే. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి కదా. మనం క్రైస్తవులమైనందుకు మనకేదైనా బాధ కలిగితే మనం సిగ్గుపడాల్సిన పని లేదు. దానిని బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. ఒకటి పారిపోయాడు. ఇప్పుడు నేను ఇందాకేమన్నాను? దేవుడు కొంతమందిని తప్పించడు, దేవుడు కొంతమందిని కాపాడడు. ఎందుకంటే ఇది నువ్వు చేయాల్సిన పని. ఇది నీ జీవితం. దేవుడు తప్పించదలిస్తే మెడకొక గొలుసు వేసి కుక్కకు వేసినట్లుగా
మెడకు ఒక గొలుసు వేసి నిన్ను కట్టేయగలడు. తప్పు చేస్తావా? అప్పుడు పాపం చేస్తావా? లేకపోతే కాలికొక తాడు కట్టి గొంజ కట్టేయగలడు. ఒక ఎద్దునో ఆవునో ఒక దున్నపోతునో కట్టేసినట్లుగా. అప్పుడు చేస్తాడా? చేయవు కదా. అంటే దేవుడు నీకు స్వాతంత్ర్యమునిచ్చాడు, దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు. ఎందుకు స్వేచ్ఛనిచ్చాడు? పాపము చేయకుండా ఉండడానికి, అబద్ధపు మాటలు చెప్పకుండా ఉండడానికి, వ్యతిరేకమైన జీవితమును జీవించకుండా ఉండడానికి. నువ్వు చేస్తున్నావంటే నీ ఇష్ట ప్రకారం నువ్వు చేస్తున్నావు, నీ ఇష్ట ప్రకారం నువ్వు చేస్తూ ఉన్నావు. ఇక్కడ దేవుడు వచ్చి తప్పించలే, కానీ దేవుని యొక్క లేక దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన తనను తాను తప్పించుకొని, నేను దేవుని బిడ్డను, ఇటువంటి రోత పని చేయడం ఏంటి, నేను దేవుని బిడ్డను, ఇలా జీవించడం ఏంటి అని తనను తాను తప్పించుకున్నాడు. ఇక్కడ లేడు దేవుడు తోడుగా. తర్వాత చూడండి 21వ వచనంలో, అమ్మ ఒక్క నిమిషం, 39 ఆదికాండం 39వ అధ్యాయం 21వ వచనం. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి, ఎక్కడ ఇది? చెరసాలలో. ఎక్కడండి ఇది? చెరసాలలో. ఇప్పుడు మనం పై వచనములో యోసేపునకు దేవుడు తోడయుండెను అనే మాట ఎక్కడ ఉంటుందో చూడండి. 4, 5, 6 వచనాలలో 3వ వచనములో ఉంది. యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు. ఓకే, అది ఒక్క లేఖన భాగం మనం మనసులో పెట్టుకుందాం. యోసేపునకు తోడై. ఇప్పుడు తర్వాత యోసేపునకు తోడై ఉన్నాడు. యోసేపు ఉన్నటువంటి పోతీఫర్ యొక్క ఇంటిని అందువలనే దేవుడు వర్ధల చేశాడు, ఆశీర్వదించాడు. తర్వాత భాగాన్ని చూస్తే యోసేపుకు వచ్చిన శోధన, యోసేపుకు వచ్చినటువంటి శోధన, భౌతికపరమైన శోధన, శరీర సంబంధమైన శోధన. ఈ శోధనలో ఎక్కడ కూడా మరలా దేవుని ప్రస్తావన లేదు, ఇప్పుడు శోధన తప్పించుకున్నాడు కదా, ఇప్పుడు జైల్లో వేశారు. ఎందుకు? ఆ అమ్మాయి అబద్ధం చెప్పింది కాబట్టి జైల్లో వేశారు. ఎందుకంటే ఆడపిల్ల మాటల్లో అందరూ నమ్ముతారు కాబట్టి జైల్లో వేశారు. ఇప్పుడు జైల్లో వేసరికి ఇప్పుడు దేవుడు యోసేపునకు జైలులో తోడై ఉన్నాడు. యోసేపునకు దేవుడు జైలులో తోడై ఉన్నాడు. ఎందుకని? ఇప్పుడు ఈయన బంధించబడ్డాడు, ఇతనికి సహాయం ఎక్కడి నుంచి రాదు కదా. ఇప్పుడు మనిషి ఇప్పుడు ఎట్లా ఉంటుంది, చాలామంది యొక్క జీవితం చూస్తున్నట్టే కావాలని పాపం చేయడం, కావాలనే, వీళ్ళ సొంతమే, వీళ్ళ మనసాక్షి లేదా అబద్ధం చెప్పడానికి? వీళ్ళకి ఆలోచన లేదా చెడు మాటలు మాట్లాడకుండా ఉండాలి అని ఆలోచన ఉండదా? ఉంది. అంటే కావాలని చేస్తున్నావు, నువ్వు కావాలని చేస్తున్నావు. ఇప్పుడు ఇక్కడ బంధించబడ్డాడు. యోసేపు భార్య, మన పోతీఫర్ యొక్క భార్య యోసేపును శోధిస్తున్నప్పుడు తప్పించుకుంటాడో లేదో ఒక పరీక్ష, కానీ తప్పించుకున్నాడు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. జైల్లో పరిస్థితి ఏమిటి? కరెంట్ ఉంటుందా? ఫ్యాన్లు తిరుగుతాయా? జైల్లో కరెంట్ లైటింగ్ ఉందా? ఫ్యాన్లు తిరుగుతున్నాయా? ఏసీలు పెట్టారా? కదా. మురికి కూపము లాంటి జైలు, చీకటి గుహ లాంటి జైలు. ఈ రోజుల్లోనే జైలు అంటే చాలా భయంకరమైన స్థలానికి ఒక సాదృశ్యముగా ఉంటూ ఉన్నది. ఆ రోజుల్లో అయితే ఎలుకలు తిరిగేటువంటివి, బొద్దింకలు తిరిగేటువంటివి, నానా రకాల క్రిములు కీటకాలు సంచరించేటువంటివి. ఇప్పుడు దేవుడు ఎక్కడ తోడుగా ఉన్నాడు? ఆ చీకట్లో, ఆ వసతులు లేని గదిలో, ఆ ఎలుకలు తిరుగుతున్న స్థలములో అక్కడ తోడుగా ఉన్నాడు. ఎందుకు? ఆ తోడు ఆయనకు అవసరం అక్కడ. ఇప్పుడు ఇక్కడ నీ బుద్ధిని ఉపయోగించాలి. దేవుని బిడ్డవు కదా నువ్వు, నీ బుద్ధిని ఉపయోగించాలి. నేను అబద్ధం చెప్పడం ఏంటండి సార్, నేను చెప్పను, నాకు అవసరం లేదు, నువ్వు వచ్చేసాయి, నువ్వు పారిపో. నీకేదైనా కష్టం వచ్చిందనుకో, ఎలుకలు తిరుగుతున్న స్థలంలో కూడా ఆ ఎలుకలు కరవకుండా నేను కాపాడతాడు ఆయన.
కదా, తెలివిని ఉపయోగించి నేను పాపం చేసేటప్పుడు దేవుడు నన్ను ఎందుకు తప్పించలే, వాక్యం అట్లా ఉంది కదా, నేను తప్పు చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను ఎందుకు తప్పించలే, దేవుని వాక్యం అట్లా ఉంది కదా, తప్పిస్తానని వాగ్దానం ఉంది కదా. తప్పించడు. నీ మనస్సాక్షిని, నీకు తెలుసు అది తప్పు అని, అది పాపము అని, అది పొరపాటని తెలిసి నువ్వు వెళ్ళి చేస్తున్నావు. ఇక్కడ కూడా యోసేపు చేస్తే ఆయన ఏమైనటువంటి వాడు కాదు, వదిలిపెట్టాడు. చూడండి కదా, సొలొమోను ఏం చేశాడు? వద్దయ్యా, అది తప్పునైనా, వద్దురా, నువ్వు దావీదు కొడుకువి, నువ్వు దావీదు కుమారుడివి, నువ్వు చెయ్యొద్దురా అని ఎంత చెప్పినా చేశాడంతే. ఆ తర్వాత జరగాల్సిన కీడు, జరగాల్సిన నష్టం యోసేపు యొక్క మన సొలొమోను యొక్క జీవితంలో సంభవించింది కదా. ఇక్కడ కూడా అవకాశం వచ్చింది కదా అని చేస్తే దేవుడు ఏమి అనేటువంటి వాడేం కాదు. కానీ తర్వాత యోసేపు యొక్క జీవిత చరిత్ర చాలా భిన్నంగా ఉండేది, చాలా భిన్నంగా ఉండేది. ఓకే, ఇక్కడ తప్పించరు, కానీ దేవుడు తప్పిస్తాడు. దేవుడు తప్పిస్తాడు. ఇక్కడ తప్పించడు, కొంతమందిని తప్పించడు అన్న నేను. అందుకే కొంతమందిని తప్పించడు, కొంతమందిని కాపాడు. ఎందుకంటే వాళ్ళు కావాలని పాపం చేస్తున్నారు కాబట్టి తప్పించడు. వాళ్ళకై వాళ్ళే తిరిగి మరలా పశ్చాత్తాపడాలి, నేను పాపము చేశాను అని చెప్పేసి. ఇప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోల దగ్గరికి వెళ్దాం. షడ్రక్ మెషక్ అబేద్నెగోల దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనములో మనం చూసినట్లయితే, అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు, 4వ వాని రూపము దేవదూతల రూపమును పోలియున్నది. చాలు. నెబుకద్నెజరు రాజు యొక్క పరిపాలనలో జరిగినటువంటి సంఘటన మనము దానియేలు గ్రంథమును ధ్యానం చేస్తున్నప్పుడు ఈ విషయమును కూడా దేవుని యొక్క కృపా మహదేశ్వరుని బట్టి మనం చూడటం జరిగి ఉన్నది. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు రాజు ఎదుటికి వచ్చి రాజు యొక్క ఆజ్ఞను నిర్లక్ష్య పెట్టిన కారణం వలన, మేము మొక్కమయ్యా, మేము తినమయ్యా, మేము చెయ్యమయ్యా అని చెప్పిన కారణం వలన అగ్ని 7 అంతలు తీవ్రతరము చేసి ఆ అగ్నిలో పడవేశారు ఈ యొక్క షడ్రక్ మెషక్ అబేద్నెగోలను. ఈ ముగ్గురు మనుషులను పడవేశాడు. ఇప్పుడు ఒక్కసారి చూడండి, ప్రారంభంలోనే ఎందుకు కంగారు పడతారు? ప్రారంభంలోనే ఎందుకు కంగారు పడతారు? రాజుగారు విగ్రహాన్ని పెట్టించాడు. అందరూ కూడా ఈ విగ్రహానికి మొక్కాలి అన్నాడు. అందరూ కూడా ఈ విగ్రహానికే సాగిలి పడాలి అన్నాడు. వామ్మో, సాగిలి పడకపోతే ఏమైద్దో, మొక్కకపోతే ఏమైద్దో అని ఎందుకు కంగారు పడతావు? అప్పుడు ఏమైనా ప్రార్థన చేశారా వీళ్ళు? ప్రభువా తప్పించునైనా కాపాడు ప్రభు అని ప్రార్థన చేశారా? ప్రార్థన చేయలే. అది మొక్కకోకుండా ఉండాల్సింది వాళ్ళు కదా, చేయకుండా ఉండాల్సింది వాళ్ళు. మొక్కకోకుండా ఉండాల్సింది నువ్వు, చేయకుండా ఉండాల్సింది నువ్వు కదా. మొక్కకోకుండా ఉండాల్సింది వాళ్ళు కాబట్టి మొక్కలే. తర్వాత మళ్ళీ ఏమైనా ప్రార్థన చేస్తున్నారా? ఇది రాజుగారికి తెలియొద్దునైనా, రాజుగారు మమ్మల్ని పిలవద్దు ప్రభు, రాజుగారు అసలు మమ్మల్ని గురించి ఆలోచన చేయొద్దునైనా, రాజుగారి నుంచి తప్పించునైనా, రాజుగారి నుంచి కాపాడు ప్రభు అని ప్రార్థన చేశారా? చేయలే. ఏంటంటే అసలు చిన్న సమస్య కూడా రాకముందే కంగారు పడిపోయి ఏదో జరిగిపోతుందని కంగారు పడిపోయి, టెన్షన్ పడిపోయి నానా రకాలుగా ఎటు పడితే అటు ప్రవర్తించేస్తూ ఉంటారు.
చేయకపోతే ఏమైద్దో, చేయకపోతే ఏమైద్దో, చేయకపోతే ఏమైద్దో, మొక్కకపోతే ఏమైద్దో కదా. వేటి కోసము ప్రార్థన చేయాలో వాటి కోసం ప్రార్థన చేయండి. వాటి కోసమే ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. వాళ్ళు తీసుకొని వచ్చారు. కనీసం తీసుకొని వచ్చేటప్పుడైనా ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేయలే వాళ్ళు ప్రార్థన చేయలే. ఎందుకు ప్రార్థన చేయలే? నిన్న ప్రార్థన చేశారు. నిన్న వారి యొక్క రొటీన్ లైఫ్లో మొన్న ప్రార్థన చేశారు, నిన్న ప్రార్థన చేశారు, మొన్న భక్తిగా ఉన్నారు, నిన్న భక్తిగా ఉన్నారు. ఈరోజు కష్టం వచ్చిందని ప్రార్థన చేస్తే ఎట్లా? ఈరోజు కూడా అదే విధంగా వాళ్ళు రాజుగారి దగ్గర తీసుకొని వచ్చేంత వరకు ప్రార్థన చేశారు, వాళ్ళ యొక్క ప్రార్థన క్రమాన్ని అనుసరించారు. ఎందుకంటే టెన్షన్, ఈ ప్రాణం కోసమా టెన్షను? దీనికోసమే కదా టెన్షన్. మనం ఎందుకో రక్షించబడిన తర్వాత కూడా బ్రతికి ఉంటే నా ప్రభు కోసం బ్రతుకుతా, నేను చచ్చిపోతే నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతా అనేటువంటి నిరీక్షణ కలిగి జీవిస్తలేదు ఎవరు కూడా. ఏదో లోకం కోసం ఎంతవరకు లోక సంబంధమైన వాటి కోసమే ఆధ్యాత్మిక జీవితాన్ని తాకట్టు పెడుతున్నారు, ఆధ్యాత్మిక జీవితాన్ని అమ్మి వేసుకుంటున్నారు. మా దేవుడు ఆయన సమస్తానికి దేవుడు, ఒక్కడే దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. నువ్వేదో ఒక బొమ్మను చేసేసి దేవుడు మొక్కేసేయండి అంటే మేము మొక్కుతామా? ఇందుని గురించిన చింత మాకు లేదు. స్థిరత్వము కలిగి ఉండండి, స్థిరమైన మనసు కలిగి ఉండండి. దేవుణ్ణి ప్రేమించు వారలారా, దేవుణ్ణే ప్రేమించండి, క్రీస్తునే ప్రేమించండి. అన్నిటినీ ప్రేమించేసి శోధనలు కుప్పలు తెప్పలుగా మీదగా తెచ్చుకొని ఏడవద్దు, కుమిలిపోవద్దు, కన్నీరు కార్చవద్దు. ఈ ప్రక్రియలో ఎక్కడ కూడా వాళ్ళు భయపడలేదు, బాధపడలేదు, కన్నీరు కార్చలేదు, అవసరం లేదు. నువ్వు నీతిగా జీవిస్తుంటే చాలంతే. సరే, వాళ్ళు బాగా బంధించి తెంపుకోవడానికి కూడా అవకాశం లేకున్నట్లుగా కట్టేసి వాళ్ళని ఏం చేశాడు? వాళ్ళ ముగ్గురిని అగ్నిగుండంలో పడేశాడు కదా. యోసేపు దగ్గరికి రాలే, ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? వీళ్లకు అవకాశము లేదు. వీళ్ళు యోసేపు లాగానే ఎదిరించాల్సిన సమయంలో ఎదిరించారు, చెయ్యకూడని సమయంలో వాళ్ళు చేయలేదు. కానీ ఇప్పుడు చేసే పరిస్థితి లేదు. ఎందుకు? వాళ్ళు బంధించబడ్డారు, వాళ్ళకి అవకాశం లేదు, వాళ్ళకి ఛాన్స్ లేదు. అప్పుడు దిగి వచ్చాడండి వారిని తప్పించడానికి, వారిని కాపాడటానికి. ఎప్పుడైతే వారిని అగ్ని మధ్యలో పడవేశారో అప్పుడు వచ్చాడు అనే కంటే నేనేమంటానంటే వారి కోసము ఆయన ఆ అగ్నిగుండములో ముందుగానే వచ్చి ఉన్నాడు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకు? వారి యొక్క తల వెంట్రుక కూడా కాళ్ళే, వారు వేసుకున్న వస్త్రాలు కూడా కాళ్ళే. అంటే అందులో దైవికమైన శక్తి, దేవతల రూపము కలిగిన వాడు వాళ్ళకంటే ముందే ఉండి ఆ అగ్నిగుండమును చల్లారుస్తూ ఉన్నాడండి. వాళ్ళ కోసం, మిగతా వాళ్ళ కోసం కాదు, వాళ్ళ కోసం. ఎందుకంటే అలా దూరం నుంచి విసిరేసిన వీళ్ళు చచ్చిపోయారు. పడనగానే వారి సంఖ్యలు ఏమైపోయినాయి? విడిపోయినాయి. వాళ్ళకి ఎంత సంతోషం ఉన్నదో, ఎంత ఆనందం ఉన్నదో. భయంకరమైన ఎండలో చేసి తిరిగి వచ్చి ఏసీ వేసుకొని ఎలా చల్లటి హాయిగా సేద తీరతామో ఈ అగ్ని మధ్యలో పడినటువంటి యొక్క షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు అంతటి చల్లటి ప్రశాంతంగా ఉన్నారండి. 4 మనుషులు తిరుగుతున్నారు ఆ యొక్క అగ్నిగుండంలో. 4వ వాడు దేవుడు, 4వ వ్యక్తి దేవుడు. ఒక మాట చెప్పనా? అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నా.
మరొకసారి జ్ఞాపకం చేస్తా, అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నా అనేది దేవుడు యాక్సెప్ట్ చేయడు, అనేది దేవుడు అంగీకరించడు. ఎంతమంది చేసినా నేను చెయ్యను, ఎంతమంది చేసినా నేను చెయ్యను. ఎందుకు? నేను దేవుని బిడ్డను, నువ్వు దేవుని బిడ్డవు. నీ దేవుడు రోషం గల దేవుడు, నీ దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. వాళ్ళు చేశారుగా, అందుకే నేను చేశా. ఇది దేవుడు ఒప్పుకోడు, ఇది దేవుడు ఒప్పుకోడు. వాళ్ళు చేస్తే, ఎవరైనా చేస్తే చూసి చెయ్యి అన్నాడా? నా వాక్యం వైపు చూడు. ప్రభునందు ప్రియమని దేవునికి బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడైన ప్రభువును నీవు ప్రేమిస్తున్నావా? యోసేపు ప్రేమించాడట్లా, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ప్రేమించారట్లా. కనుకొని యోసేపు స్త్రీ సంబంధమైన వ్యభిచార పాపములు పడకుండా పారిపోయాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు విగ్రహ సంబంధమైనటువంటి పాపములో పడుకోకుండా తమ్మును తాము భద్రపరుచుకున్నారు. ఈ రోజుల్లో చేస్తున్నట్లుగా వాళ్ళు కూడా చేసేసి ఏడవచ్చు, కన్నీరు కార్చొచ్చు. ఇక చేయవు ప్రభు అనుకుంటూ మరలా చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో అదొక అలవాటు అయిపోయింది. ఎందుకనో క్రైస్తవ లోకములో. దాని నుంచి మనం బయటపడాలి. ఈరోజు వదిలిపెట్టేసేయండి, ఈరోజు వదిలిపెట్టేసేయండి. నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రేమించేవాడిగా ఇక్కడి నుంచి నేను లేవాలి. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకముగా దేవుణ్ణే ప్రేమించేవారిగా ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్ళాలి. నాలో ప్రపంచం, ప్రజలు, నా చుట్టూ ఉన్నవారు దేవుని ప్రేమను చూడాలి. ఆ విధమైన ఒక తీర్మానముతో మనం ప్రభువునకు సమర్పించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. దేవునికి మహిమకరంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాము. యోసేపులు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు, ఇంకా పరిశుద్ధంగా జీవించిన భక్తులు మనకు మాదిరి. ఆ విధముగా మనము నిశ్చయము చేసుకొని, మన మనసును దృఢము చేసుకొని ప్రభువు కోసం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అటువంటి ఒక ఉన్నతమైన కృపతో కూడిన జీవితాన్ని మన అందరికీ మన ప్రియ ప్రభువారు అనుగ్రహించునుగాక. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.